దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఛానల్ అవుతుంది వీడియో పోస్ట్ చేయక, కొన్ని పనుల వల్ల నేను వీడియో చేయలేకపోయినాను. సో ఈరోజు కూడా ఒక మంచి ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక 1 వీక్ నుంచి కూడా మనం వింటున్నాము పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని గురించి. చాలామంది చాలా రకాలుగా మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన డెత్ అంటే చనిపోయిన విధానం చూస్తుంటే అది అనుమానాస్పదంగానే ఉన్నది. సాధారణంగా ఒక సేవకుడు దేవుని కొరకు నిజంగా నిలబడుతూ దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ అనేకులకు సహాయం చేస్తూ అనాథ పిల్లలనేమి వృద్ధులనేమి అనేక మందిని ఆదరిస్తూ అట్లాగే తను నమ్మిన రక్షణను, తను నమ్మిన దేవుణ్ణి ప్రకటించుకుంటూ వెళ్ళి దేవుని కొరకు మరణించడం అనేది అది చాలా గొప్ప విషయం. ఇక్కడ నేను ప్రవీణ్ పగడాల పాస్టర్ గురించి మాట్లాడినట్లయితే తను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అనేక మందికి ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, వృద్ధులకు కానీ వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారని విన్నాము. ఇంకా పిల్లల్ని కూడా దత్త తీసుకున్నారని విన్నాము. సో ఇక్కడ ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నవి. దేవుని పరిచర్య నిమిత్తము ఎన్నో రకాలుగా కూడా కొన్ని విషయాలు ఖండించవలసిన విషయాలు ఖండించాడు, కొన్ని వినాల్సినవి కూడా విన్నారు. ఇవన్నీ కూడా మొత్తానికైతే సత్యాన్ని మాత్రం అతను బోధించడం జరుగుతుంది. సో ఈ డెత్ అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన క్రైస్తవ సోదరులు కూడా చాలామంది పాస్టర్స్ కూడా అతని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఇది హత్య చేసి తనని అక్కడ పడేశారు అన్నట్టుగా వస్తున్నాయి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కూడా అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఇది నిజంగా ఒకవేళ హత్య అయినట్లయితే, మనుషులు ఒకవేళ న్యాయాన్ని దాచిపెట్టాలనుకున్నా కానీ, సీసీ కెమెరాలు కంటికి ఒకవేళ కనపడకపోయినా కానీ, ఏదైనా సరే దేనివల్లనైనా ఒకవేళ ఇది హత్య అని దాచిపెట్టబడితే, న్యాయం బయటికి రాకుండా, నిజం బయటికి రాకుండా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకంటే మించిన వాడు మన దేవుడు. ఆయన సమస్తమును చూశాడు. ఆయన న్యాయాధిపతి. న్యాయాన్ని మాత్రమే కోరుకుంటాడు, న్యాయం మాత్రమే చేస్తాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ నిజము ఎలా బయటపడకపోయినా కానీ దేవుడికి మాత్రం సమస్తము తెలుసు. ఆ రోజుల్లో కూడా ఇది మనకు కొత్తేమి కాదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో అప్పుడు కూడా దేవుణ్ణి ఈ విధంగానే అల్లర్లు చేస్తూ, దేవుని మీద నిందలు మోపుతూ, దేవుడు బోధిస్తున్న బోధలు మంచివైనప్పటికీ వారికి నచ్చక కక్షగట్టి బహిరంగంగానే దేవుని సిలువ వేయాలని కోరుకున్నారు. అంటే చూస్తుండగానే అతను సిలువ వేశారు, అది జరిగిపోయింది. కానీ ఒకవేళ హత్య అయితే దొంగ దెబ్బతీసినట్టే. ప్రవీణ్ పాస్టర్ గారు వ్యక్తిగత రచన లేకపోయినప్పటికీ ఈ డెత్ నుంచి వస్తున్న కథనాల ప్రకారము తన గురించి చాలా వరకు తెలుసుకోవడం జరిగింది. ఇంతమంది సేవకులు ఆ యొక్క సేవకుని కొరకు ఫైట్ చేస్తున్నారు, న్యాయం కావాలని అడుగుతున్నారు అంటే వాళ్ళందరికీ ఎంత దగ్గరగా తను ఉన్నారో అర్థమవుతున్నది. ఎందుకంటే క్రైస్తవులు సాధారణంగా తప్పని ఖండిస్తారు. ఒక సేవకుడు అయినా సరే అతను తప్పుడు మార్గంలో నడుస్తున్నారు అంటే అతన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఏకకంఠం చేత ప్రవీణ్ పాస్టర్ గారిని వాళ్ళందరూ గౌరవిస్తూ, తన విషయంలో ఇంత శ్రద్ధ చూపిస్తూ, ముఖ్యంగా ఐక్యంగా అందరు కలిసి పోరాటం చేస్తూ మాకు న్యాయం కావాలి, దీనికి ఒకవేళ యాక్సిడెంట్ అయితే మేము అది వదిలేస్తాము, కానీ ఒకవేళ హత్య చేసిందంటే హత్య ఎవరు చేశారు అన్నది మాత్రం మాకు చెప్పండి అని చెప్పినట్టుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇది కూడా క్రైస్తవులకు ఒక మంచి వాతావరణం అనుకోవాలి. ఎందుకంటే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆ వాక్యం కరెక్ట్ లేదని చెప్పి ఇంకొకరు వీడియో తీసి పెట్టడము, అట్లా వ్యతిరేకతలు పాస్టర్ల మధ్యనే ఐక్యత లేకపోవడం వలన పాస్టర్స్ మధ్యనే గొడవలు, ఇవన్నీ కూడా చాలా వరకు క్రైస్తవంలో ఐక్యత అనేది కూడా తగ్గిపోయింది. ఇది 3వ వ్యక్తికి ఛాన్స్ అయిపోయింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటుట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుడు ఎప్పుడు కూడా ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. మనము మనుషులుగా అనేక మందికి అనేక రకాలుగా
బలహీనతలు ఉండొచ్చు, కానీ అది బహిరంగంగా కానీ మన మీద నిందలు వేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు, అందరినీ సరి చేస్తారు. ఎవరు ఏ టైంలో ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడి సరి చేస్తారు. మనుషులుగా మనం సరి చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పటికైనా ఐక్యతతో ఉండి ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా ఇలాంటి దాడులు మరొకసారి ఒకవేళ దాడి అయితే, ఒకవేళ హత్య అయితే ఇలాంటిది పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ దేని పరంగా చూడొద్దు. ఫస్ట్ మనం అందరం మనుషులము. మనం పుట్టడమే మతంతో పుట్టలేదు, మనం పుట్టడమే కులంతో పుట్టలేదు. కానీ మన పితరులు మనుషులు పుట్టాక కులాలు ఏర్పడ్డాయి, మనుషులు పుట్టాక మతాలు ఏర్పడ్డాయి. కాబట్టి మతము కంటే మనుషులు ముఖ్యం, ఐక్యత ముఖ్యం, మానవత్వం ముఖ్యం. మనము అందరము కలిస్తేనే దేశం, అందరు కలిస్తేనే ఐక్యత, అందరు కలిస్తేనే శాంతి సమాధానం. సో ఒక వ్యక్తి మీద కక్ష పెట్టుకొని, ఒక వ్యక్తి మీద కక్షను సాధింపుగా అతని మరణాన్ని కోరుకోవద్దు ఎప్పుడు కూడా. క్రైస్తవులు ఎప్పటికి కూడా ఒకరి చెడును కానీ, ఒకరి మరణాన్ని కానీ, ఒకరి నాశనాన్ని కోరుకోరు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఏది ఏమైనా కానీ దేవునికి మనం ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ కుటుంబానికి దేవుడు ఆదరించాలి, వాళ్ళకి బిడ్డలకు మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలని, వాళ్ళ సతీమణిని కానీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళని బలపరచాలని, వాళ్ళకు కూడా ఇలాంటి కీడు రాకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. అయితే న్యాయమును ఒకవేళ ఈ లోకంలో దాచిపెట్టాలని చూస్తే న్యాయం ఎక్కడ దాగిపోదు. దేవుడు సమస్తము చూస్తున్నాడు. మనుషులు తప్పించుకొని, మనుషులు న్యాయాన్ని తప్పించవచ్చు, సత్యాన్ని దాచిపెట్టుండొచ్చు, కానీ దేవుడు ఆ రోజు నైటు కానీ ఏం జరిగిందో తెలుసు, ఆయనకు తెలుసు. ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడు. మనుషులు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు. మనం కావాల్సింది ఏంటంటే మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క మనిషికి మరణం అనివార్యమే, కానీ దేవుని యొద్ద న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి మనిషి ఒకరోజు మరణించాల్సిందే, కానీ ఆ మరణం తర్వాత దేవుని తీర్పు అనివార్యము. ఏ మనిషి అణిచివేయలేని న్యాయము దేవుడు స్థాపిస్తాడు. ఈ మాటను మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. రహస్యంగా జరిగిన దానికి దేవుడు తీర్పు ఖచ్చితంగా చెప్తాడు. మానవుల కంటికి కనిపించని అనేక విషయాలను దేవుడు గమనిస్తాడు. జరిగిన దేనికైనా ఆయన సమగ్ర విచారణ చేసి న్యాయమైన తీర్పును దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని యొద్ద విశ్రాంతి కూడా మనకున్నది. విశ్వాసులకు దేవుడు స్వర్గంలో శాశ్వతమైన విశ్రాంతినిస్తాడు. హింస, అన్యాయాలు, మరణాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. ప్రవీణ్ పాస్టర్ గారిని ఏమైనా హింసించి కానీ, అన్యాయంగా అతన్ని బాధ పెట్టి కానీ, ఆయన మీద ఏమైనా దాడి చేసినా కానీ, అన్యాయంగా ఒకవేళ ప్రాణాలు కోల్పోతే వారి కోసం దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మానవుల చేత కానీ, రాజ్యాధికారుల చేత కానీ పూర్తి న్యాయం జరగకపోయినా కానీ దేవుడు తీర్పు ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా సత్యం అనేది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈరోజు మరణం వెనుక ఉన్న నిజాన్ని ఎంత దాచిపెట్టినా కానీ అది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది, దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఏదైనా అన్యాయం జరిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా న్యాయాన్ని చేస్తాడు, న్యాయాన్ని స్థాపిస్తాడు. ఎవరి జీవితం అయితే అన్యాయంగా పోయినప్పటికీ వారి ప్రాణం వ్యర్థం కాదని బైబిల్ చెప్తుంది. ప్రతి క్రియకు దేవుడు తీర్పు చెప్తాడని. మరణం అంతం కాదు, అది దేవుని దృష్టిలో కొత్త జీవన దశకు మార్పు మాత్రమే అని మనందరూ గ్రహించుకోవాలి. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ఈ మరణం వల్ల ఎవరు కృంగిపోద్దు. ఈ మరణం ప్రవీణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిని ఒకవేళ ఆ పాస్టర్ గారిని మనం కోల్పోయినట్లయితే అలాంటి వారిని 100 మందిని దేవుడు తయారు చేస్తాడు. ఇది అణచివేయబడే మార్గం కాదు. ఇది ఎంత అణచివేయాలని చూస్తే, ఎంతగా భయపెట్టాలని చూస్తే, ఎంత ప్రాణహాని చేయాలని చూసినా కానీ అంతకంతకు తన జనులను దేవుడు లేపుకోగలడు. అంతకంతకు దేవుడు తన పనిని స్థాపించడానికి అనేకులు ఒక్కరిని అణచివేయచ్చు, కానీ అలాంటి వారిని 100 మందిని 1000 మందిని దేవుడు తయారు చేసుకోగలడు. ఈరోజు వ్యతిరేకంగా ఉన్న వారిని దేవుడు మార్చుకోవచ్చు. లేదా ప్రవీణ్ గారు ఒకవేళ హత్య చేయబడితే ఆ హత్య చేసిన వారిని కూడా దేవుడు మార్చవచ్చు. వారి ద్వారానే నిజాన్ని దేవుడు బయట పెట్టచ్చు. ఈరోజు అన్యాయం జరిగింది అనుకోవడం కానీ, కాకపోతే ఈ లోక సంబంధంగా మరొకసారి రిపీట్ కాకుండా, ఇంకొకసారి ఎవరి మీదకి దాడి ఈ విధంగా చేయకుండా న్యాయం జరగాలి అని చెప్పి మన సోదరులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా
దేవుడు న్యాయం చేస్తాడని మేము నమ్ముచున్నాం. ఈ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో దేవుడు త్వరలోనే బయట పెట్టిపిస్తాడు, లేదా దేవుడు ఖచ్చితంగా అది వెలుగులోకి తీసుకొస్తాడు. ఒకవేళ తీసుకురాకపోయినా దేవుని దగ్గర న్యాయం ఖచ్చితంగా ఉంది, ఆయన న్యాయం చేస్తాడు. అందరూ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించండి. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.